వీధి సువార్త చేయాలి, చేయండి, తప్పేం లేదు. కానీ వీధి సువార్త పేరట గొడవలు పెట్టుకోవద్దు. మొన్న కొందరు వెళ్ళారు, ఆ మధ్య తెల్లబట్టలు వేసుకుని పోయారు. పోతే అక్కడ వాళ్ళేమో వాళ్ళని అడ్డుకుంటున్నారు. వాళ్ళు కొట్టడానికి వస్తే వీళ్ళు కూడా కొట్టడానికి వెళ్తున్నారు. వాళ్ళు తిడుతుంటే వీళ్ళు కూడా తిడుతున్నారు. అసలు మనం ఏం చెప్పడానికి వెళ్ళాం? చేసే పని ఏంటి? నువ్వు ఏదైతే చేయడానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు. అవసరమా? ఎదగాలి, ఆలోచన స్థాయిలో పైకి రావాలి. మాధ్యమాలను ఉపయోగించండి. మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య చాలా మంచిది, ఎక్సలెంట్. మన జరిగిన డిస్కషన్లో అందరు క్రైస్తవులే చూసుంటారా? కాదే. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే, మన మాట తగ్గింపుతూ ఉంటే, మన మాట అవతలి వారి భావజాల ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే, మనం మన భావజాల ప్రకారంగా తగ్గించుకొని మాట్లాడితే ప్రజల్ని గెలవడం చాలా ఈజీ. ప్రజల్ని గెలుస్తాం. ఈ భావజాలంతోనే యేసు ప్రభు ఈ లోకాన్ని గెలిచారు. మనం కూడా అలాంటి భావజాలంతోనే సువార్త చేయాలి. సో నా ప్రియమైన వారలారా, సువార్త చేయండి. ఇది మన దేశం, కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి. ప్రైజ్ ది లార్డ్.